రోజు మన తెలంగాణలో రైతులు పడుతున్న బాధలు, రైతులు పడుతున్న కష్టాలు, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా రైతులకు కష్టాలు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, ఒక్కొక్క రైతు వడదెబ్బకు కల్లాల పొంటి వండుకుంటా పొద్దుగడి వరకు ఈ కల్లాల పొంటే ఈ కల్లాలకనే వండుకుంటూ ఇక్కడనే వండుకుంటూ ఎప్పుడు పోతుంది మా ధాన్యం అని ఆ లారీల కోసం ఎదురుస్తున్న పరిస్థితి ఇలా కొలనపాక అండ్ ఆలేరు నియోజకవర్గంలో ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది. చూస్తున్నాం, ఇక్కడ కుప్పలు తెప్పలుగా పండించిన పంట కుప్పలు తెప్పలుగా ఇక్కడనే ఉంది. వర్షాలు పడితే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా కష్టపడుతున్నారు. అంటే పండించిన దానికంటే ఎక్కువ కష్టపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇలా నేను ఈ రైతుల కోసం నేను ఈ రోజు తోపుడు బండి మీద నువ్వు ఒడ్లు కూడా పోతున్న పరిస్థితి ఉంది. ఇలా ఎందుకంటే లారీలు వస్తున్నాయని చెప్తున్నారు. కనీసం ఒక్కొక్క రైతుకు తోపుడు బండ్లు ఇస్తారని తీసుకొని వెళ్తే పరిస్థితి ఉంది. అలా తోపుడు బండ్లను ఇవ్వండి, లారీలు వస్తలేమని చెప్తారు కదా, కానీ తోపుడు బండ్లు ఇస్తే ఏ రైతుకు ఆ రైతు తోసుకుంటారన్న పోతారు, ఆ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి కానీ వస్తుంది. కానీ అబద్ధం మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారు. అవమానాల పాలవుతుండు. ఇలా రైతు అవమానాల పాలవుతుండు. 2 లక్షల అప్పు ఉంటే రైతు ఆత్మహత్య చేసుకుంటూ కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా ఏసీ రూమ్లో వండుకుంటా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఇలా కోట్ల రూపాయలు అప్పులు వేసి అక్కడ తిరుగుతుంటే 2 లక్షల అప్పు కోసం రైతు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి ఎవరి వల్ల? మీ ప్రజాప్రతినిధుల వల్ల కాదా? మీ అధికారుల వల్ల కాదా? మీ దుర్వినియోగం, అంత అవినీతి సొమ్ము చేసుకొని రైతులను ముంచుతున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రైతులందరూ బాధతోటి ఉన్నారు, ఆవేదనతోటి ఉన్నారు, గుండె వరకు చచ్చిపోతున్నారు. ఏం చేయాలనో దిక్కుతోచిన స్థితిలో ఇలా రైతులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి, రైతుకు న్యాయం చేయాలి. మట్టిలో మాణిక్యాలు పండించే రైతన్న ఇలా దిక్కుతోచిన స్థితిలో ఉండి ఇలా గుండె వరకు చచ్చిపోతుండు, ఆవేదనతోటి ఉండు ఆగమాగం అయిపోతున్నాడు ఇలా రైతన్న. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధి ద్వారా మీకు దండం పెట్టి చెప్తున్నా, ఒక రైతుగా మా నాన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఎకరాల పొలంలో పంట పండించి పంట వండక ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులకు తెచ్చి ఆ మిత్తిలు కట్టక ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తే బాయికాడ పొలం గట్ల కాడ పొలం నాటు పెడుతుంటే బాయికాడ దగ్గర పొలం తుంటుంటే బావి దగ్గరికి వచ్చి కూడా ఇజ్జత్ తీస్తే అవమానానికి అక్కడక్కడనే పురుగుల మంది చనిపోయిన పరిస్థితి నాకుంది, ఆవేదన నాకుంది. నేను ఒక రైతుగా ఆ బాధని తోటి నేను ప్రతి ఒక్క రైతుకు, ఏ రైతు చనిపోవద్దు, ఏ రైతు బాధపడద్దు, ఏ రైతు గుండె వలగొద్దు. ఏ రైతు అంటే కంటిండా నిద్రపోవాలి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న అన్నదాత సుఖీభావ అన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు? రైతును అడుగడుగున అవమానాలే, అడుగడుగున ప్రాణాలే కోల్పోతున్నారు. ప్లీజ్ రైతుని కాబట్టి దయచేసి మొక్కుతున్న, ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నా, అధికారులకు చేతులు మొక్కుతున్నా, రైతును కాపాడండి ప్లీజ్. రైతును బ్రతికించండి, బ్రతికించుకోండి. రైతు బ్రతికితేనే దేశం బాగుపడుతుంది.